చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. విశ్లేషణ అనే కార్యక్రమానికి నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తూ స్వాగతిస్తున్నాను. ఈరోజు మనుషులకు అవసరమైనటువంటి ఒక చక్కని ఆలోచనాత్మకమైనటువంటి సందేశాన్ని మనం అందరం వినబోతున్నాం. ప్రియులారా, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని అందరూ విన్నారు. అతివేగం ప్రమాదకరం. రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, ముఖ్యంగా యువకులలో బైక్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, అతి వేగంతో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయా సందర్భాలలో వారు ప్రమాదాలకు గురవుతున్నారు, మిగిలిన వారిని కూడా ప్రమాదాల్లో పడేస్తున్నారు. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. ఈ విషయంలో తగు జాగ్రత్త లేకపోతే, ఆలోచన వివేచన లేకపోతే ప్రాణాలు సైతం కోల్పోయేటువంటి పరిస్థితులు నేడు మనకు కనిపిస్తున్నాయి. ఎటువంటి తేడా లేదు. ఎవరినైనా సరే ఈ అతివేగం చంపేస్తుంది. కొన్ని సందర్భాలలో అవయవాలు పోతూ అంగవైకల్యంతో అక్కడి వరకు సరిపెట్టుకుంటున్నారు, ఆయా సందర్భాలలో మరణిస్తున్నారు. దీని విషయంలో అనేక చోట్ల అనేక మంది అనేక పర్యాయాలు మనుషులలో అవగాహనను కల్పిస్తున్నారు. అతివేగం ప్రమాదకరమని, లైసెన్స్ లేకుండా వాహనాలను నడపడం ప్రమాదకరమని, మద్యం మత్తులో వాహనాలను నడపడం ప్రమాదకరమని ఆయా సందర్భాలలో అనేక మంది తెలియజేస్తూ ఉన్నారు. వారిలో ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు, అలాగే రాజకీయ నాయకులు, మంత్రులు, వీరందరూ కూడా ఎప్పుడూ అవగాహన కల్పిస్తూనే ఉంటారు. అయితే యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు స్పీడ్ థ్రిల్స్ అంటే అతి వేగంగా ఒక బైక్ మీద దూసుకు వెళ్ళిపోవడం థ్రిల్లింగ్ ఇస్తుంది, మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది, మనసును ఉప్పొంగ చేస్తుంది. అందరికంటే నేనే వేగంగా వెళ్ళిపోతున్నాను అనేటువంటి భావన మనసును ఉల్లాసంలో దింపుతుంది. అయితే దాని వలన వచ్చేటువంటి పర్యవసానాలను వారు ఆలోచించలేకపోతున్నారు. అతివేగం వలన వచ్చేటువంటి పర్యవసానాలను వారు ఆలోచించలేకపోతున్నారు. యవన దశలో ఉన్నప్పుడు, ఈరోజు యవన దశలోనే కాదనుకోండి, నడి వయసులో ఉన్నవారు కూడా, వృద్ధులు కూడా అప్పుడప్పుడు అతివేగంగా వెళ్ళిపోవడం మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా యవ్వనస్తులు అతివేగంతో ప్రయాణం చేస్తున్నారు. వారికి ఈ విషయాలు చెప్పినప్పుడు వారికి ఎలా ఉంటుందంటే, వీరు ఎలా సూక్తులు చెబుతూ ఉంటారులే, మన ఎంజాయ్మెంట్ మనం ఎందుకు కాదనుకోవాలి, పోతే పోతాయి ప్రాణాలు, చస్తే ఏ గొడవ లేదు అని పాడుకుంటూ పోవాలి బైక్ మీద అనుకుంటారు కొంతమంది యువకులు. ప్రియులారా, అయితే అందరూ సూక్తులు చెప్పినట్టుగా విశ్లేషణలో దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను కూడా వారి వలె సూక్తులు చెప్పటానికి ఉపక్రమించలేదు. కానీ దేవుని సంగతులను ఈ విషయంలో మీకు నేర్పించాలని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ అతివేగాన్ని బట్టి నేర్చుకోవలసినటువంటి కొంత జ్ఞానం ఉంది, కొన్ని సంగతులు ఉన్నాయి, దేవుడు చెప్పేటువంటి సంగతులు ఉన్నాయి. నిజంగా ఈ మాటలను వింటే భూమి మీద మీ ప్రాణాలను మీరు కాపాడుకుంటారు. ఆ తర్వాత
ఆత్మను కూడా మీరు రక్షించుకుంటారు. నిత్యత్వంలో ఆత్మను కూడా మీరు కాపాడుకుంటారు. మొట్టమొదట నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే, మనమేదో మనసుకు సంతోషంగా ఉంటుందని, ఉల్లాసంగా ఉంటుందని, దూసుకెళ్ళిపోవాలని స్పీడ్గా వెళ్ళిపోతే ప్రమాదం జరిగినప్పుడు అందరూ ఏమంటారు చెప్పండి? ప్రమాదం జరిగినప్పుడు అందరూ ఏమంటారు చెప్పండి? అసలు అలా వేగంగా వెళుతున్నప్పుడు ఎవరైనా మనల్ని చూశారనుకోండి, ఏమనుకుంటారు చెప్పండి? ఇంకా ప్రమాదం జరగక ముందు కూడా ఏమనుకుంటారు చెప్పండి? వీడికి పోయే కాలం వచ్చింది అంటారు. అతి వేగంగా బైక్ మీద వెళ్తున్నాడు, లేకపోతే కారు మీద వెళ్తున్నాడు అనగానే వాడిని చూస్తున్న వారికి వారి మనసులో ఏమనిపిస్తుంది? వీడికి పోయే కాలం వచ్చింది, పోయే కాలం వచ్చింది. ఎందుకంటే వాడు ప్రమాదంలో పడితే అది ఒక సంగతి, వాడితో పాటు మరింత మందిని ప్రమాదానికి గురి చేస్తే అది ఇంకా బాధాకరమైనటువంటి సంగతి. కుటుంబాలలో పెద్ద దిక్కులను కోల్పోతూ ఉంటారు ఆయా సందర్భాలలో. కుటుంబాలలో చిన్నారులను కోల్పోతూ ఉంటారు ఆయా సందర్భాలలో. కుటుంబం అంతటికి విషాదం. కనుక ఎవరైనా వేగంగా వెళ్ళేవారిని చూసినప్పుడు వెంటనే వారి మనసులో ఏమనుకుంటారంటే, దేవుని జ్ఞానం వారికి ఇంకా తెలియకపోయినా సరే స్వాభావికంగా వారు ఏమనుకుంటారంటే, వీడికి పోయే కాలం దగ్గరికి వచ్చేసింది అంటారు. అంటే వీడు చావుకు సిద్ధమైపోతున్నాడు అని వారి మనసులో అనిపిస్తుంది. ఒకరు వేగంగా బైక్ మీద వెళ్తున్నప్పుడు పోయే కాలం వచ్చింది వీడికి అని అంటున్నారే, అంతకంటే వేగంగా ఒక అంబులెన్స్ వెళ్తుంది అనుకోండి, ఆ డ్రైవర్ని చూసి వీడికి పోయే కాలం వచ్చింది అంటారా? అనరు. ఒకడు వేగంగా బైక్ మీద వెళ్తుంటే, ఒక యువకుడు వేగంగా బైక్ మీద వెళ్తుంటే, ఒక మద్యపాని వేగంగా ఇష్టానుసారంగా బైక్ డ్రైవ్ చేస్తుంటే వాడిని చూసి ఏమంటారు? వీడికి పోయే కాలం దగ్గరికి వచ్చింది అంటారు. పోయే కాలం సమీపించింది, వీడు దుర్మార్గుడు అని తిట్టుకుంటూ ఉంటారు. మరి ఒక అంబులెన్స్ అంటే అందరికీ తెలుసు కదా, ప్రమాదంలో ఉన్నటువంటి రోగులను అత్యవసర చికిత్సా విభాగానికి చేరవేసేటువంటి వాహనాలు, ఆసుపత్రికి చేరవేసేటువంటి వాహనాలు అంబులెన్స్ వీరికంటే వేగంగా వెళ్తుంది. ఈ యువకులు దూసుకుని వెళ్ళిపోతున్నారు చూసారా బైకుల మీద, స్పోర్ట్స్ బైక్స్, మళ్ళీ వాళ్ళకి స్పోర్ట్స్ బైక్స్. అంతకంటే వేగంగా ఒక సైరన్ మోగించుకుంటూ అంబులెన్స్ వెళ్తున్నప్పుడు అందరూ దారిచ్చేస్తారు. ఇచ్చేసి అంబులెన్స్ ముందు వెళ్ళాలి, స్పీడ్గా వెళ్ళాలి, ఇంతకంటే వేగంగా వెళ్ళాలి అని కోరుకుంటారు. పోయే కాలం వచ్చిందా అని అడగరు. అయ్యో పాపం, ఎవరైనా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారేమో, వారికి చక్కని వైద్యం శీఘ్రంగా అందాలి అని వీరు దారిచ్చి మరీ అంబులెన్స్ని పోనిస్తారు. ఇది మానవులలో నేడు సహజంగా మనం చూస్తున్నటువంటి కార్యక్రమం. ప్రియులారా, ఒక మంచి కార్యక్రమం కోసం వేగంగా వెళ్ళాల్సిందే. ఒక మంచి కార్యక్రమం కోసం వేగంగా వెళుతున్న వారిని చూచి అందరూ కూడా అభినందిస్తారు. మరి ఈ యువకులు, పోకిరీ చేష్టలు కలిగిన వారు, వీరు బైకుల మీద అతివేగంతో దేనికి వెళ్తున్నారు? మంచి కార్యక్రమాల కోసం కాదు కదా. ఏదో మనస్సును ఉల్లాసంగా ఉంచుకోవటానికి, తిన్నది అరిగించుకోవటానికి, లేక ఏ సినిమాలకో షికార్లకో ఫ్రెండ్స్తో పోటీ పడుతూ ఔటర్ రింగ్ రోడ్లో వారు పోటీలు వేసుకుంటూ, బెట్టింగ్లు వేసుకుంటూ, ఇలాంటి చెడ్డ కార్యక్రమాలకు కదా వారు పాల్పడుతున్నది. అలాంటి విషయాలలో నువ్వు వేగంగా వెళ్తున్నప్పుడు నిన్నెవ్వరూ కూడా అభినందించరు. లోకపరంగా, స్వాభావికంగా నిన్నందరూ తిట్టుకుంటారు. పోయే కాలం వచ్చిందిరా నీకు అని మాట్లాడతారు. కానీ అతి వేగంతో వెళుతున్నటువంటి ఒక అంబులెన్స్ను చూసినప్పుడు, అతి వేగంతో వెళుతున్నటువంటి కలెక్టర్ వాహనానికి కానీ, లేక మంత్రుల వాహనాలకు కానీ, రాజకీయ నాయకుల వాహనాలకు కానీ వారికి దారిచ్చేస్తున్నారు. ఎందుకని? వారు మంచి కార్యక్రమాల కోసం వెళ్ళాలని కోరుకుంటూ వారికి దారిస్తున్నారు. వారిని ఎవరు కూడా వీరికి పోయే కాలం దగ్గరికి వచ్చేసిందా అని అనరు. ఒక పోలీసు వాహనం, ఒక పోలీస్ కాన్వాయ్
సైరన్ మోగించుకుంటూ వెళ్ళిపోతుంది అనుకోండి, ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకుని వెళ్ళిపోతుంది అనుకోండి, పోయే కాలం దగ్గరకు వచ్చేసిందా అంటారా? అనరు. ఎందుకు? వారు మంచి కార్యక్రమాలలో ఉండాలని ఆశిస్తూ, వారు మంచి కార్యక్రమంలో ఉన్నప్పుడు వేగంగా వెళ్ళాల్సిందే అని కోరుకుంటున్నాం. లోకమంతా స్వభావ సిద్ధంగా అలాగే కోరుకుంటున్నారు. కానీ ఎవడైనా వాడి ఇష్టానురీతిన ఒకవేళ వేగంగా వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటే గనుక వాడిని చూచి అందరూ తిట్టుకుంటున్నారు. వాడికి పోయే కాలం వచ్చేసింది అని మాట్లాడుతున్నారు. దీనిని బట్టి లోకపరంగా మనం ఆలోచించినప్పుడు మంచి కోసం వేగంగా వెళ్ళాల్సిందే, మంచి కోసం వేగంగా వెళ్ళాల్సిందే, ఏ పని పాట లేనప్పుడు సజావుగా నింపాదిగా నిదానంగా వెళ్ళాల్సిందే అనేటువంటి ఒక ప్రాథమిక సూత్రం అయితే మనకు అర్థమైంది. ఈరోజు డ్రోన్లను వాడుతున్నారు. ఔషధాలను పంపిణీ చేయటానికి ఒక ఆసుపత్రి నుండి మరో ఆసుపత్రికి కానీ, లేక ఒక ఔషధాలయం నుండి మరో ఔషధాలయానికి కానీ, లేకపోతే రోగులు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి కానీ వేగంగా ఔషధాలను చేరవేయటానికి డ్రోన్లను వాడుతున్నారు. అంటే డ్రోన్లకు వాటిని అమర్చి పంపిస్తున్నారు. ట్రాఫిక్ అయితే ఇబ్బంది అవుతుందని గాలిలో ప్రయాణించేటువంటి డ్రోన్లను వారు తీసుకొని వాటి సహకారంతో ఈరోజు ఔషధాలను పంపిణీ చేస్తున్నారు. ఔషధాలను పంపిణీ చేస్తున్నారు, రక్తాన్ని పంపిణీ చేస్తున్నారు. ఎవరికైనా రక్తం అవసరమైతే వెంటనే రక్తం అందాలి అన్నప్పుడు డ్రోన్ల ద్వారా రక్తాన్ని పంపిణీ చేస్తున్నారు. ఒక మంచి కోసం, ప్రాణం నిలబెట్టడం కోసం, ఒక మంచి కార్యం కోసం ఎవరైనా వేగంగా వెళ్ళాలనుకున్నప్పుడు అందరూ దారిస్తారు, వేగంగా వెళ్ళాలని కోరుకుంటారు, అంతకంటే వేగంతో వెళ్ళాలని ఆశిస్తారు. కానీ ఏ పని పాట లేనివాడు, సమాజానికి ఉపయోగపడనివాడు, వాడి నాశనాన్ని వాడే కోరుకుంటూ, వాడి మనస్సును ఉప్పొంగ చేసుకుంటూ, ఉల్లాసంలో వాడి మనస్సును ఉంచుకోవాలనే ప్రయత్నంతో నలుగురిని మరల ప్రమాదంలో పడవేయటానికి వాడు ప్రయత్నిస్తూ స్పీడ్గా వెళుతున్నప్పుడు అందరూ కూడా వీడికి పోయే కాలం వచ్చిందిరా అనుకుంటారు. ఒకవేళ పోలీసులకు పట్టుబడితే వారు కూడా జరిమానా విధిస్తారు. స్పీడ్ లిమిట్ ఉంటుంది, రోడ్డు మీద స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఆయా సందర్భాలలో, ఆయా ప్రదేశాలలో ఎక్కువగా స్పీడ్తో వాహనాలు వెళ్ళేటువంటి ప్రదేశాలలో ఆ కెమెరాస్ ఏర్పాటు చేస్తారు. స్పీడ్ లిమిట్ 60 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు, 80 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్ దాటి వాహనం వేగంగా ప్రయాణం చేస్తుంది అనుకోండి, వెంటనే ఆ నెంబర్ బోర్డు వారి యొక్క జాబితాలోకి వెళ్ళిపోతుంది, వారు ఫైన్ వేస్తారు. మరి అంబులెన్స్కి వేస్తారా? అంబులెన్స్కి ఫైన్ వేస్తారా? వేరు. ఎందుకంటే అంబులెన్స్ వేగంగా వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక ప్రాణం నిలబెట్టాలి. ఒక గర్భిణి కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తి కావచ్చు, అత్యవసరంగా చికిత్స అతనికి లేక ఆమెకు అందాలి. అప్పుడు అంబులెన్స్ చాలా వేగంగా వెళ్ళాలని కోరుకుంటున్నారు కదా. అంటే ఒక మంచి కార్యక్రమం కోసం వేగం తప్పనిసరి, అతి వేగం తప్పనిసరి. కానీ ఇష్టానురీతిన పోతున్నప్పుడు వేగంగా వెళ్ళటానికి వీలు లేదు. అసలు దేవుని వాక్యం అయితే ఏమని తెలియజేస్తుంది? ఇష్టానురీతిని నువ్వు అసలు బ్రతకకూడదు అని తెలియజేస్తుంది. ఇష్టానురీతిని నువ్వు బ్రతకకూడదు, దేవుని చిత్తానుసారముగా నువ్వు బ్రతకాలి. దేవుని వాక్యమును అనుసరించి నువ్వు బ్రతకాలి, సత్యమును అనుసరించి నువ్వు బ్రతకాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకూడదని దేవుని వాక్యం అయితే ఖచ్చితంగా ఖరాఖండిగా తెలియజేస్తుంది. ప్రియులారా, లోకంలో లోకానికి తెలిసిన మంచి ఒక అంబులెన్స్కు దారివ్వటం, ఔషధాలను డ్రోన్ల సహాయంతో వేగంగా పంపిణీ చేయటం, రక్తాన్ని డ్రోన్ల సహాయంతో వేగంగా పంపిణీ చేయటం, ఇంతవరకే లోకానికి తెలిసిన మంచి. ఇదంతా కూడా శరీర సంబంధమైనటువంటి బ్రతుకుకు సంబంధించి అక్కడితో పరిమితమైనటువంటి మంచి. కానీ దేవుని వాక్యం ఏమని నేర్పిస్తుందో తెలుసా? దేవుని మాట ఆత్మకు రోగం పట్టినప్పుడు ఔషధంగా పనిచేస్తుంది, ఆత్మను బాగు చేస్తుంది, బ్రతికిస్తుంది, మనిషి యొక్క ప్రవర్తనను మారుస్తుంది. దేవుని వాక్య ప్రకటన అన్నింటికంటే వేగంగా జరగాలని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని వాక్య ప్రకటన ఎలా జరగాలి? అన్నింటికంటే వేగంగా వెళ్ళాలి, అన్నింటికంటే వేగంగా మనుష్యులను దేవుని వాక్యం బ్రతికించాలి. ఎందుకని ప్రశ్నించవచ్చు మీరు. ఎందుకంటే ఒకవేళ దేవుని వాక్యం అందక, దేవుని వాక్యం వినక ఏ మనిషి అయినా మరణిస్తే, శ్వాస ఆగిపోతే
నరకానికి వెళ్ళిపోతారు. నరకానికి వెళ్ళిపోతారు. వారి ప్రవర్తన మార్చుకోకుండా ఒకవేళ వారిలో ఉన్నటువంటి ప్రాణం పోతే వారు ఘోరమైనటువంటి శిక్షను అనుభవించాల్సి వస్తుంది. కనుక దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? నా బిడ్డలు, భూమి మీద ఉన్నటువంటి నా మనుష్యులు, నరజాతిలో ఉన్నటువంటి వీరంతా కూడా దేవుని వాక్యాన్ని వినకుండా చచ్చిపోకూడదు. దేవుని వాక్యాన్ని విని ఆ తర్వాత వారి నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకుంటే బ్రతికింపబడతారు. విన్నా వారు చెడ్డ నిర్ణయాన్ని తీసుకుంటే పాతాళానికి పోతారు. వారిని ఇక బాగు చేయలేము. కానీ వారు చచ్చిపోకముందు కనీసం దేవుని వాక్యాన్ని వింటే వారు బాగుపడతారనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని వాక్యం తెలిసిన వారు దేవుని వాక్యాన్ని అతి వేగముగా ప్రకటన చేయాలి అని కోరుకుంటున్నాడు. దేవుని వాక్యమును వేగముగా పంపిణీ చేయాలి. ఔషధాలను పంపిణీ చేస్తున్నారు, మంచిదే, శరీరానికి సంబంధించింది. రక్తాన్ని పంపిణీ చేస్తున్నారు, మంచిదే, శరీరానికి సంబంధించింది. కానీ దేవుని వాక్యాన్ని మీరు పంపిణీ చేస్తే, దేవుని వాక్యమును అంతకంటే ఎక్కువైనటువంటి వేగముతో మీరు పంపిణీ చేస్తే అనేక మంది ఆత్మలు బాగుపడతాయి. అనేక మంది యొక్క ప్రవర్తన సరిదిద్దబడుతుంది. అనేక మంది సన్మార్గంలోనికి వచ్చేటువంటి అవకాశం కలుగుతుంది. విశ్లేషణలో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు ఇవి. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్, అందరికీ తెలిసినటువంటి మాటలు అవి. అయితే దేవుడు ఏమంటున్నాడు? దేవుని వాక్యము వేగంగా విస్తరిస్తే ప్రాణాలు నిలబడతాయి. స్పీడ్ గివ్స్ లైఫ్. దేవుని వాక్యం విషయంలో స్పీడ్ గివ్స్ లైఫ్. ఒక అంబులెన్స్ విషయంలోనే కాదు, ఔషధాల విషయంలోనే కాదు, రక్తం విషయంలోనే కాదు, దేవుని వాక్యం విషయంలో ప్రధానంగా స్పీడ్ గివ్స్ లైఫ్. వేగముగా దేవుని వాక్యం విస్తరింపజేస్తే ప్రాణాలు నిలబడతాయి, ఆత్మలు రక్షింపబడతాయి. మనుషులు దేవుని మార్గంలోనికి వచ్చి వారి ప్రవర్తనను మార్చుకొని నిత్యత్వపు ఛాయను వారు పొందగలుగుతారు. నిత్యత్వపు మార్గంలో వారు ప్రయాణించగలిగితే మంచి లాభం వారికి కలుగుతుంది. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, భూమి మీద బ్రతికినటువంటి నీతిమంతులు అందరూ కూడా ఈ విధంగానే ఆలోచన చేశారు. మేము భూమి మీద బ్రతికుండగా దేవుని వాక్యం మాకు తెలిసినప్పుడు ఈ వాక్యాన్ని వేగంగా పంపిణీ చేయాలనేటువంటి ఆలోచన వారిలో ఉంది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు తాను భూమి మీద బ్రతికినటువంటి దినములు కొద్దిగా ఉన్నా సరే, మనుషుల సగటు జీవితకాలంతో పోల్చినప్పుడు ప్రభువు భూమి మీద శరీరధారిగా జీవించినటువంటి కాలం కొద్దిగానే ఉంది, కొన్ని సంవత్సరాలే. ఆ కొద్ది కాలంలో దేవుని వాక్యమును వేగముగా విస్తరింపచేయాలనేటువంటి ఆలోచన ఆయనలో ఉంది. ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించినట్లు వెలుదుము రండి, నేను ఇందు నిమిత్తమే వచ్చాను కదా అని శిష్యులకు పదే పదే ఆయన తెలియజేస్తున్నారు. విశ్రాంతి అనేది ఎరుగక, ఆకలి దప్పికలు అనేవి పట్టించుకోక, ఈ భూమి మీద లోక సంబంధమైనటువంటి జీవితంలో ఆయన మునిగిపోక, నిరంతరము ఆయన శరీరధారిగా జీవించిన కాలమంతా కూడా దేవుని వాక్యాన్ని ఎలా ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని ఎలా చేరువ చేయాలి, దేవుని వాక్యం చేత అనేక మందిని ఎలా బ్రతికించాలనేటువంటి ఆలోచన ఆయనలో మనకు కనిపిస్తుంది. ఒకానొక సందర్భంలో ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఎంత ఆవేదనతో ఉన్నాడో ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది. శిష్యులు ఆయనకు భోజనాన్ని తీసుకొస్తున్నప్పుడు ఆకలి వేస్తే వారు తినేటువంటి ఆ భోజనాన్ని తీసుకొస్తున్నప్పుడు ప్రభువు, నా ఆకలి వేరే ఉంది, నేను తినవలసిన ఆహారం వేరే ఉంది, మీరు తీసుకొచ్చింది శరీర సంబంధమైనటువంటి భోజనం, ఇది కేవలం బాహ్య సంబంధమైనటువంటి కడుపు ఆకలిని మాత్రమే తీరుస్తుంది. కానీ నాకు ఆత్మ సంబంధమైన ఆకలి ఉంది. ఆ ఆకలి ఏంటంటే మనుష్యులకు సువార్తను చేరువ చేయాలి, దేవుని పనిని పూర్తి చేసుకోవాలి. నిజంగా దేవుని పని పూర్తయితే అప్పుడే నేను సంతృప్తిగా కడుపు నిండి జీవిస్తున్నట్టు అని ప్రభు తెలియజేస్తున్నారు. యోహాను సువార్తలో మాటలు చూడండి. ఆయన ఎంత తీవ్రతతో ఆతురముగా దేవుని వాక్యమును ప్రకటించాలనేటువంటి భావంతో ఉన్నారో ఒక్కసారి చూడండి. వేగముగా దేవుని వాక్యాన్ని విస్తరింపచేయాలనేటువంటి ఆలోచన ఆయనలో ఎంత తీక్షణంగా ఉందో ఆ మాటలలో మీరు చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసు వారిని చూచి
నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. శిష్యులను చూచి ప్రభువారు ఏమంటున్నారు చూడండి, దేవుని యొక్క వాక్యమును నేను విస్తరింప చేయటానికి నిరంతరం ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ ఆ వాక్యం వినకుండా ఎవరైనా చనిపోతే వారు బాధాకరమైనటువంటి లోకంలో నిత్యము శిక్ష అనుభవించాలి. కనుక వారికి వాక్యం వినిపింప చేయాలి. దేవుని పనిని తుదముట్టించుట నాకు ఆహారం. దేవుని పనిని నేను వేగంగా చేయాలి, తుదముట్టించాలి, అంటే ఫుల్ స్టాప్ పడాలి. నా విషయమై దేవుడు కోరుకున్నటువంటి ఆ పనిని అంతటిని నేను పూర్తి చేసుకోవాలి. అలాగే పూర్తి చేస్తాడు ఆయన. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంతటిని సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను ఈ భూమి మీద మహిమపరిచాను తండ్రి అని ఆయన ప్రార్థన చేస్తున్నారు తండ్రికి. పూర్తి చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆకలితో ఉన్నాడు కదండి, ఆకలితో ఉన్నాడు. దేవుని పనిని పూర్తి చేయుటయే నాకు ఆహారం. ఈరోజు మనం 3 పూట్ల తిని ఉండొచ్చు. శరీర సంబంధమైనటువంటి ఆహారాలను తీసుకుంటూ 3 పూట్ల కడుపు నిండా భోజనం చేసి మనం జీవిస్తూ ఉండవచ్చు. కానీ నిజంగా దేవుని యొక్క మనసు మనకు అర్థమైతే, దేవుని వాక్యంలో ఈ విశ్లేషణ మనకు అర్థమైతే అసలు మనకు ఎంత ఆకలి ఉంటుందో తెలుసా? నా జీవిత కాలంలో నేను ఎంతమందికి దేవుని వాక్యమును పరిచయం చేయాలి, దేవుని వాక్యముని ఎంతమంది యొద్దకు తీసుకుని వెళ్ళాలి? ఒకవేళ ఈ మాటలు వినకుండా ఎవరైనా చనిపోతే వారి పరిస్థితి ఏంటి? కనుక నేను సాధ్యమైనంత వరకు, చేతనైనంత మట్టుకు దేవుని వాక్యాన్ని విస్తరింప చేయాలి. రక్తాన్ని పంపిణీ చేయడం వరకే వీరి పని. రోగిని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళటం వరకే అంబులెన్స్ పని. ఆ తర్వాత వైద్యుడు చూసుకుంటాడు. నేను వాక్యం ప్రకటిస్తే, నేను వాక్యమును వ్యాపింపజేస్తే వారు బ్రతకరా, మారరా అనేది తర్వాత వారి విషయం, వారికి సంబంధించినటువంటి విషయం. కానీ మీరు చేరువ చేస్తున్నారా లేదా? దేవుని వాక్యమును చేరువ చేస్తున్నారా లేదా? ప్రబలిస్తున్నారా లేదా? లేక మీ సొంత నిర్ణయాలతో, శరీర సంబంధమైన ఇష్టాలతో లోకములో అనేక మంది పోకిరీ చేష్టలను అనుసరించి మీరు కూడా అతివేగం ప్రమాదకరమైన తెలిసిన అలాంటి విషయాలలో అతివేగంతో పోతున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుని వాక్యము అతివేగంతో వెళ్ళాలి. ఒక మంచి కార్యక్రమం నిమిత్తం అతివేగంతో వెళుతుంటే లోకమంతా హర్షిస్తుంది. దేవుని వాక్యం నిమిత్తం మీరు అతివేగంతో ప్రయాసపడుతుంటే దేవుడు హర్షిస్తాడు. ఎంత గొప్ప విషయం! లోకం హర్షించడం కాదు, దేవుడు హర్షిస్తాడు. మిమ్మును చూచి దేవుడు సంతోషిస్తాడు. నా బిడ్డ దేవుని వాక్యమును ప్రబలించటానికి, వ్యాప్తి చేయటానికి ఎంత ఆరాటపడుతున్నాడు. అది తనకు ఆకలిగా ఆయన భావించి ఎంత ఆరాటపడుతున్నాడని పరలోకమందున తండ్రి ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే ఇది ఆత్మల రక్షణ. ఏం చేయగలుగుతున్నారు దేవుని కోసం? మీ తోటి సహోదరులను, పొరుగువారిని రక్షించటానికి, ఆత్మలను కాపాడటానికి మీరేం చేయగలుగుతున్నారు? మీ వంతు పాత్ర ఏంటి? దేవుడు మిమ్మల్ని ఈ భూమి మీద ఉంచినందుకు, ఇంకను జీవింపజేస్తున్నందుకు మీరు దేవునికి చూపిస్తున్నటువంటి ప్రతిఫలం ఏంటి? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. అనునిత్యం దేవుని కొరకు నేను ఏదో కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనలో మీరు ఉండాలి. దేవుని వాక్యమును వేగముగా విస్తరింప చేయటానికి మీరు ప్రయత్నించాలి. ప్రారంభ శతాబ్దపు సంఘం, ప్రారంభ శతాబ్దపు అపొస్తలులు, ప్రారంభ శతాబ్దపు శిష్యులు, విశ్వాసులు ఎలా ఉన్నారో చూడండి. ఇదే ఆకలితో ఉన్నారు. దేవుని వాక్యమును నిరంతరాయంగా వేగంగా పంపిణీ చేయాలనేటువంటి ఆకలితో ఉన్నారు. కనుక ఆ రోజు వాక్యం ఎలా ప్రబలింపబడిందో తెలుసా? ఎలా వ్యాప్తి చెందిందో తెలుసా? వ్రాయబడిన ఒక మాటను చూద్దాం. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 24వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 24వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. ప్రారంభ శతాబ్దంలో దేవుని వాక్యం ఎలా ఉంది? దేవుని వాక్యం యొక్క స్పీడ్ ఎలా ఉంది? దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. ఈరోజు నీ వలన దేవుని వాక్యము ప్రబలమై అలా వ్యాపించుచున్నదా? ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఒక్కసారి స్వవిమర్శ చేసుకోవాలి. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించాలి. ఇదిగో నా విషయంలో దేవుని వాక్యం ప్రబలమై వ్యాపిస్తుందా లేదా అని ప్రతి క్షణం, ప్రతినిత్యం మనలను మనమే ప్రశ్నించుకుంటూ దేవుని కొరకు నేను ఏం చేయగలుగుతున్నాను, ఏం చేయగలను అని మనలను మనమే ప్రశ్నించుకుంటూ
దేవుని దగ్గర ఆయన పనిలో మనం వేగంగా దూసుకుని వెళ్ళాలి. దేవుని వాక్యం నేర్చుకోవడం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని అనేకులకు పరిచయం చేయాలి. దేవుని వాక్యమును ప్రబలించాలి, వ్యాపింప చేయాలి. ప్రారంభ శతాబ్దంలో గొప్ప గొప్ప విశ్వాసులు ఉన్నారు. ప్రభువు వాక్యమును హత్తుకొని జీవిస్తున్నటువంటి విశ్వాసులు మనకు కనిపిస్తున్నారు. కనుక దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. ఇక అపోస్తలుల విషయానికి వస్తే ప్రాణాలు పెట్టేశారు. దేవుని వాక్యాన్ని పంపిణీ చేయటానికి వారికి బెదురు పెట్టారు. ఆ రోజు చాలామంది దేవుని వాక్యాన్ని మీరు ప్రకటించకూడదని, యేసునామమును గురించి మీరు ప్రకటించకూడదని అనేక హింసలకు గురి చేశారు, వారిని శిక్షించారు, బెదురు పెట్టారు. అయినా సరే మేము దేవునికి భయపడాలి తప్ప మీబోటి వారికి కాదని ఆ మనుషుల మాటలను ప్రక్కన పెట్టి దేవుని వాక్యాన్ని విస్తృతంగా వారు ప్రకటన చేశారు. అపోస్తలులు మేము దేవుని మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి అని వారిని అడిగారు. ఆ రోజు అపోస్తలులు గొప్పగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు. వారిని హింసిస్తున్న కొద్దీ, అడ్డగిస్తున్న కొద్దీ దేవుని వాక్యాన్ని విస్తృతంగా వారు వేగంగా పంపిణీ చేశారు. ఎందుకంటే ఆత్మల రక్షణ చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరణిస్తే పాతాళానికి జారిపోయి అగ్నిలో వేదన అనుభవించవలసినటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నప్పుడు మరణించకుండా వారి చెవిన క్రీస్తు ప్రభు యొక్క సువార్త వేయటం ఎంత ముఖ్యమైనటువంటి పను, ఎంత ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి పను ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కనుక సువార్త ప్రకటింపబడాలి. రోగులకు వైద్యుడు కావాలి. ప్రభువారు అన్నారు కదా, రోగులకు వైద్యుడు కావాలి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు వైద్యం అక్కర్లేదని ఎవరైనా సువార్తను ద్వేషించారనుకోండి, వారికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే ఆకలితో ఉన్నారో, ఎవరైతే దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే మరణఛాయలలో ఉన్నారో, ఎవరైతే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారో, అట్టి వారికి సువార్తను మీరు అందజేసి దేవుని మార్గంలో వారిని నడిపించాలి. వేగంగా ప్రార్థన చేస్తూ ఒక మూలన కూర్చుండిపోవడానికి వీలు లేదు. దేవుని కొరకు నేను ఎలా పని చేయాలని ప్రార్థన చేస్తూ, దేవుని కొరకు నేను ఎలా పని చేయాలని నిరంతరము రగిలిపోతూ దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనం బ్రతకటానికి నిర్ణయాలు తీసుకుంటూ ఆ విధంగా మనం ముందుకు దూసుకుని వెళ్ళాలి. అప్పుడే దేవుని వాక్యం ప్రబలమై వ్యాపిస్తుంది. తెలివిగా ఆలోచించాలి. అనేకుల చెంతకు నేను దేవుని వాక్యాన్ని ఎలా తీసుకుని వెళ్ళగలనని తెలివిగా ఆలోచన చేయాలి. స్వచ్ఛమైన సత్య సువార్తను ప్రజల దగ్గరకు తీసుకుని వెళ్ళాలి. అపొస్తలుడైన పౌలు గారు ఆయన బంధింపబడుతున్నాడు. ఆయన సంఖ్యలు విధింపబడి బంధింపబడుతున్నారు. అయినా సరే ఆయన యొక్క కోరిక ఏంటో తెలుసా? నేను బంధింపబడినా, నా చేతులకు వేడీలు వేసి నా చేతులను సంఖ్యలతో వీరు బిగించి నన్ను చెరసాలలో వేసినా సరే నేను బంధింపబడినా దేవుని వాక్యము బంధింపబడటానికి వీలుండకూడదు. దేవుని వాక్యం అయితే విస్తరించాలి, వ్యాపించాలి. నేను వాక్యము నేర్పించినటువంటి అనేక మంది దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ముందుకు వెళ్ళాలి. నేను బంధింపబడినా వాక్యం బంధింపబడకూడదనేటువంటి ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఎంత గొప్పదో. ఆయన మాటలలో ఆ తీవ్రతను మనం చూస్తున్నప్పుడు మనం ఈరోజు ఎలా పనిచేయాలో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. తిమోతి గారికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. పౌలు గారు ఏవైనా నేరస్తుడా? లోకంలో ఏవైనా అన్యాయాన్ని జరిగించాడా? లేదు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. దేవుని వాక్యం ప్రకటించినందుకే సంకెళ్ళు వేశారు. కనుక సువార్త నిమిత్తం నేను సంకెళ్లతో నేను బంధింపబడి ఉన్నాను. కానీ నేను సంతోషించదగిన విషయం ఏంటంటే దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. దేవుని వాక్యాన్ని బంధించడం ఎవరికి సాధ్యం కాదు. దేవుని వాక్యమును ఎవరు బంధించలేరు. దేవుని వాక్యమును ఎవరు ఆపలేరు. మనుషులను ఆపగలరు. మరి మనిషిని ఆపేస్తే దేవుని వాక్యం ఆగిపోతుంది కదా అంటే, దేవుని వాక్యమును ఆపే మొనగాడు భూమి మీద పుట్టడు, భూమి మీద ఎవడు లేడు. దేవుని వాక్యం భూమినే కలిగించింది. దేవుని వాక్యము భూమికి ఆజ్ఞిస్తుంది పరిగెత్తమని, సూర్యునికి ఆజ్ఞిస్తుంది పరిగెత్తమని. అలాంటి దేవుని వాక్యాన్ని ఎవరైనా ఆపేస్తారా? అయితే దేవుడు మనలో పనిని చూడాలనుకుంటున్నాడు, మనలో భక్తిని చూడాలనుకుంటున్నాడు, మన ద్వారా దేవుని వాక్యాన్ని వ్యాపింప చేయాలనుకుంటున్నాడు.
నీవు బంధింపబడిన దేవుని వాక్యము బంధింపబడకుండా ఉండటానికి నీవు తగు జాగ్రత్తలు తీసుకుంటూ దేవుని వాక్యాన్ని ముందుకు వ్యాపింప చేయటానికి నీవు ఆలోచన చేయాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. పౌలు గారు, పేతురు గారు, అపొస్తలులు, శిష్యులు, విశ్వాసులు, స్త్రీలు, సంఘంలో ఉన్న స్త్రీలు సైతము దేవుని వాక్యాన్ని ఎలా వ్యాప్తి చేశారో తెలుసా? ప్రారంభ శతాబ్దంలో, ఆ తరువాతి కాలంలో, ఇదిగో ఇప్పటి వరకు అనేక మంది దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి నీతిమంతులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే, ప్రబలిస్తూనే, వ్యాపింపజేస్తూనే ఉన్నారు. మనం కూడా దేవుని వాక్యాన్ని అలా ముందుకు తీసుకుని వెళ్ళాలి. మనం కూడా మన తరంలో దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఒక ఉదాహరణ చెబుతాను మీకు. ఒలింపిక్స్ క్రీడలు ఆడుతుంటారు కదా, ఒలింపిక్స్లో ఒలింపిక్ జ్యోతిని వెలిగించేవారు. ఆ జ్యోతిని ఏం చేస్తారంటే కొంత దూరం ఒకరు పరిగెడతారు, ఆ తర్వాత ఆ జ్యోతిని, ఆ కాగడాను మరొకరు పట్టుకుంటారు, అక్కడి నుంచి మరికొంత దూరం మరొకరు పరిగెడతారు. అలా చివరకు గమ్యానికి ఆ జ్యోతిని చేరుస్తారు. ఒలింపిక్ జ్యోతి. వారి స్థానాలలో వారు ఉండి ఒలింపిక్ జ్యోతిని గమ్యానికి చేర్చడంలో వీరందరూ కూడా పాత్ర వహిస్తారు. దేవుని వాక్యాన్ని కూడా మనం అలాగే మన తరంలో మనం చేయవలసినటువంటి బాధ్యత, మనం చేయవలసిన పని, మనం నెరవేర్చవలసినటువంటి పని, దీనిని అంతటినీ మనం తెలుసుకొని దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఒక పౌలు గారి వలె మనం ఆలోచన చేయాలి. మనం బంధింపబడినా కానీ దేవుని వాక్యం బంధింపబడకుండా అనేక మందిని దేవుని వాక్యం కొరకు బ్రతికించి వారి చేత దేవుని వాక్యాన్ని వ్యాపింపజేస్తూ దేవుని వాక్యాన్ని ఆపడం ఎవరి తరం కాదని నిరూపించటానికి, దేవుని వాక్యమును నిరంతరాయంగా వేగంగా పంపిణీ చేయటానికి ఆలోచించాలి. తగు విధంగా నేను కార్యక్రమాలు చేయాలి అనేటువంటి భావన మనలో ఉండాలి. కార్యసాధకులంగా మనం ఉండాలి. ఇక పౌలు గారు పలికినటువంటి మరో అద్భుతమైనటువంటి మాటను ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. థెస్సలోనికైలతో ఆయన ఈ మాటను తెలియజేస్తున్నారు. ఈ పత్రిక ద్వారా ఆ మాటలలో సర్వలోకానికి దేవుని మనస్సును వెల్లడి చేస్తున్నారు. సువార్త ఏం చేయాలో తెలుసా? పరిగెత్తాలి. సువార్త నత్తనడకన వెళ్ళకూడదు, సువార్త పరిగెత్తాలి, వ్యాపించాలి అని ఆయన కోరుకుంటున్నారు. దేవుని మనస్సు కలిగిన వారై ఆయన అపేక్షిస్తున్నారు. దేవుని మనసులో ఉన్న భావనది. ఈరోజు మనకు కూడా దేవుడు అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. లోకంలో ఒక బైక్ మీద నువ్వు స్పీడ్గా వెళ్ళిపోతుంటే స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. కానీ దేవుని వాక్యాన్ని పట్టుకుని నీవు లోకంలో అనేక మందిని వెలిగిస్తూ ముందుకు వెళ్తుంటే స్పీడ్ గివ్స్ లైఫ్. ఈ మాటను ఇప్పుడు చూడండి, అద్భుతమైనటువంటి మాట. పౌలు గారు థెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి. పౌలు గారు థెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మూల భాషలో పరుగెత్తి మహిమపరచబడు నిమిత్తమును, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. పౌలు గారు థెస్సలోనికైలను ఏమని కోరుకుంటున్నారు చూడండి. ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించాలని మీరు మా నిమిత్తం ప్రార్థన చేయండి. మేము దుష్టులైనటువంటి మనుషుల చేతుల్లో నుండి విడిపింపబడాలని మా నిమిత్తం ప్రార్థన చేయండి. ప్రభువు వాక్యం శీఘ్రముగా వ్యాపించాలి, మూల భాషలో పరుగెత్తాలి. ప్రభువు వాక్యం ఏమవ్వాలి? పరుగెత్తాలి. నత్తనడకన ఈరోజు లోకంలో ఏది నడిచినా ఇబ్బంది లేదు, కానీ ప్రభువు వాక్యం నత్తనడకన నడిచిందంటే సత్య సువార్త, అది కూడా దొంగ సువార్త కాదు, తప్పుడు బోధ కాదు, మనుషులను మభ్యపరిచేటువంటి మాటలు కావు, స్వలాభాపేక్ష కోసం ప్రకటింపబడేటువంటి సువార్తలు కావు. స్వచ్ఛమైన సువార్త, దేవుడు ప్రకటించమని చెప్పిన సువార్త, ఒకే ఒక సువార్త, ఒకే ఒక విశ్వాసం, ఆ ఒకే ఒక ప్రభువును గూర్చి, ఒకే ఒక దేవుని గూర్చి తెలియజేసేటువంటి సువార్త. ఆ సువార్త, ఆ ప్రభు వాక్యము ఏం చేయబడాలి? వేగముగా వ్యాపించాలి, పరుగెత్తాలి. కనుక మేము దుష్టులైన మనుషుల చేతులలో నుండి విడిపింపబడి ప్రభువు వాక్యాన్ని శీఘ్రముగా వ్యాపింపచేసేటందుకు మమ్మను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని అక్కడ పౌలు గారు థెస్సలోనికైలను కోరుకుంటున్నారు. ఆలోచన చేయండి.
నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ మనసంతా, మీ ధ్యాసంతా ఏ విషయాల మీద ఉంది? భూ సంబంధమైన విషయాల మీద, లేక ఆత్మ సంబంధమైన, లేక పర సంబంధమైనటువంటి విషయాల మీద? ఒక్కసారి మీరు గమనించండి. లోక సంబంధంగా నేను వేగంగా ఏం చేయాలని, వేగంగా ఎలా పోవాలని ఆలోచన చేస్తున్నారా? పర సంబంధమైన విషయాల మీద ఆలోచన పెట్టుకొని ప్రభు వాక్యమును ఎలా వేగంగా విస్తరింప చేయాలని, అందులో నేను ఒక పాత్రగా ఎలా వినియోగింపబడాలని ఆలోచన చేస్తున్నారా? ఒకవేళ అట్టి ఆలోచన మీకు లేకపోతే ఇప్పటికైనా సరే కన్నులు తెరుచుకొని ఇక మీదట స్పీడ్ గివ్స్ లైఫ్, దేవుని వాక్యము వేగంగా వెళ్ళినప్పుడు అనేక మందిని బ్రతికిస్తుంది కనుక నా వంతు పాత్ర నేను చక్కగా పోషించాలని, సత్య సువార్తను అనేకులకు పరిచయం చేసేవారుగా మీరు ఉండాలని, మీ బాధ్యతను మీరు గుర్తెరిగి దేవుని పని తుదముట్టించటం మీకు ఒక మంచి ఆనందాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమంగా ఉండు నిమిత్తము అనునిత్యం ఆ ఆకలితో మీరు ఉండాలని మీకు ప్రభు వాక్యమును బట్టి తెలియజేస్తూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీ అమూల్యమైనటువంటి సంగతులను ఈ సమయం ముందు మాకు బోధించారు. మీ చిత్తమును నెరవేర్చుట ఎంత ప్రాముఖ్యమైనదో మాకు తెలియజేశారు. నాయన, అతి వేగముగా మీ వాక్యము అనేక మంది మనుషుల యొద్దకు వెళ్ళి వారందరిని బ్రతికించాలి. మీ వాక్యం వేగంగా వెళ్ళటం వలన మనుషులు బ్రతికింపబడతారే తప్ప ఎవరికి ప్రమాదము జరగదు, ఎవరూ నశించిపోరు. నాయన, ఇంత గొప్ప రహస్యాన్ని ఈ మానవులకు తెలియకుండా వారి మనోనేత్రాలు మూసుకునేలా అపవాది అయిన వాడు అడ్డగించాడు. నాయన, ఈ రహస్యాన్ని ఈరోజు మీరు వెల్లడి చేశారు. అనేక మంది వినున్నట్లుగా మీ కృపను అనుగ్రహించారు. విన్న ప్రతి ఒక్కరూ మంచి నిర్ణయాలతో, సాహసోపేతమైనటువంటి ఆలోచనలతో మీ కొరకు బ్రతకటానికి తండ్రి సిద్ధ మనస్సు కలిగిన వారై వారి యొక్క బ్రతుకులలో ఇక మీదట ప్రభు వాక్యమును వేగముగా విస్తరింపచేయుటకు మంచి తీర్మానము కలిగిన వారుగా ఉండగలుగుటకు, చక్కని బహుమతిని మీ చేతుల్లో నుండి అందుకొనగలిగే మీ బిడ్డలుగా ఉండగలుగుటకు సహాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.